నమస్తే అండి. నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం న్యూబార్న్లో మోస్ట్ ఇంపార్టెంట్ డేంజర్ సైన్ అంటే అబ్నార్మల్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట. సో న్యూబార్న్లో అంటే పుట్టిన వెంటనే బేబీలో చాలా రకాల మూమెంట్స్ ఉంటాయి. సో ఆ మూమెంట్స్లో ఏది అబ్నార్మల్ అంటే ఫిట్స్ అయి ఉండొచ్చు. సో అలాంటి మూమెంట్స్ గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి, తొందరగా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ యూజువల్గా సీరియస్ బ్రెయిన్ ప్రాబ్లమ్నే ఇండికేట్ చేస్తాయన్నమాట. సో వీటిని మనం టైమ్లీ డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయలేదు అంటే తర్వాత బేబీస్కి లాంగ్ టర్మ్గా న్యూరలాజికల్ కాంప్లికేషన్స్, డెవలప్మెంటల్ డీలేస్ అంటే పెరాలసిస్ లాగా రావడం కానీ, లేదు అంటే స్పీచ్ ప్రాబ్లమ్స్ కానీ, హియరింగ్ ప్రాబ్లమ్స్ కానీ, విజన్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ న్యూబార్న్ సీజర్స్ అన్నవి చాలా వరకు వెరీ ప్రీటర్మ్ బేబీస్ అంటే నెలలు నిండకుండా పుట్టే బేబీస్లో కానీ, లేదు అంటే చాలా తక్కువ బర్త్ వెయిట్ ఉండే బేబీస్లో కానీ యూజువల్గా మనం చూస్తుంటాం అన్నమాట. సో ఈ బేబీస్లో వచ్చే ఈ మూమెంట్స్ ఎప్పుడు మనం సీజర్స్ అనుకోవాలి అంటే ఎప్పుడు ఫిట్స్ అనుకోవాలి అనేది తెలుసుకుందాము. సో మామూలుగా అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళల్లో ఈ మూమెంట్స్ ఎలా వస్తాయంటే ఫిట్స్ చాలా ఈజీగా మనం చూడగానే తెలిసిపోతుంది వాళ్ళకి ఫిట్స్ వస్తున్నాయని. వాళ్ళు టైట్గా పెట్టేస్తారు, కొట్టుకుంటారు, లేదంటే మౌత్ డీవియేట్ అయి ఉంటుంది. సో వాళ్ళని చూస్తే మనం చెప్పేయచ్చు అనమాట. కానీ న్యూబార్న్లో వచ్చే ఫిట్స్ అన్నవి చాలా సటిల్గా ఉంటాయి. అంటే మనం చూడగానే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ మనకి అర్థం కాదనమాట. సో వాళ్ళలో ఎలా వస్తాయి అంటే సటిల్ మూమెంట్స్, ఇప్పుడు ఐ మూమెంట్స్ కానీ అంటే ఐస్ ఒక సైడ్కే డీవియేట్ అయి ఉంటాయన్నమాట. లేదు అంటే ఐస్ ఫ్లట్టర్ చేస్తూనే ఉంటారు, ఇలా ఇలా ఫ్లట్టర్ చేస్తూనే ఉంటారు అనమాట. లేదు అంటే మౌత్ మూమెంట్స్ అంటే టంగ్ స్మాకింగ్, లిప్ స్మాకింగ్ మూమెంట్స్ అంటారు, ఇలా అంటుంటారు. లేదు అంటే టంగ్ థ్రస్టింగ్ ఇలా ఇలా అంటుంటారు, లేదంటే సక్కింగ్ మూమెంట్స్ చేస్తుంటారు. సో ఇలాంటి మూమెంట్స్ ఉంటాయన్నమాట. ఇంకా లిమ్ మూమెంట్స్ అంటే ఇప్పుడు ఒక చెయ్యి అనుకోండి ఇలా ఇలా కొట్టుకోవడం కానీ, లేదు అంటే లెగ్ కూడా ఇలా ఇలా కొట్టుకోవడం కానీ, లేదు అంటే సడన్గా ఇలా జర్క్ ఇలా ఇలా రెండు కాళ్ళు రెండు చేతులు ఇలా పైకి ఎత్తి కొట్టుకోవడం కానీ, లేదు అంటే పెడలింగ్ మూమెంట్స్, లెగ్స్ ఇలా పెడలింగ్ మూమెంట్స్ కానీ చేస్తుంటారు అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే శ్వాస తీసుకోవడం ఆపేస్తారనమాట. దాన్ని యాప్నిక్ ఎపిసోడ్స్ అని అంటాం. సో అవి కూడాను అబ్నార్మల్ అనమాట. ఒక్కొక్కసారి బయటకి క్లినికల్గా ఏమీ కనిపించవన్నమాట. అంటే బాడీ మూమెంట్స్ ఏమీ ఉండవు, కానీ వాళ్ళకి సీజర్స్ వస్తుంటాయన్నమాట. ఇలాంటివి మాత్రము కేవలం మనం టెస్ట్ చేస్తే మాత్రమే ఐడెంటిఫై చేయగలం అన్నమాట. సో ఈ సీజర్స్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో అబ్నార్మల్గా ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అయినప్పుడు కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ ఎక్సెస్గా ఫంక్షన్ చేస్తాయన్నమాట. సో అలాంటప్పుడు వాటి ఇంపల్సెస్ అవి డిశ్చార్జ్ చేసే ఇంపల్సెస్ మనకి సీజర్స్ లాగా బయటకి కనిపిస్తాయన్నమాట. సో వీటిని నియోనేటల్ సీజర్స్ అని అంటామన్నమాట. సో ఈ టైప్స్ చూసాం కదా ఎన్ని రకాలు ఉంటాయి అన్నవి. సో ఎవరిలో ఎక్కువ వస్తాయి, ఏ బేబీస్కి ఈ ప్రాబ్లం వస్తుందన్నది నెక్స్ట్ మనం తెలుసుకుందామని. సో చెప్పాను కదా, ఐదర్ నెలలు నిండకుండా పుట్టిన బేబీ కానీ, లేదు అంటే చాలా తక్కువ బర్త్ వెయిట్ ఉండే బేబీస్ ఎక్కువగా వస్తాయన్నమాట ఈ నియోనేటల్ సీజర్స్. అదే కాకుండా బేబీలో ఏదైనా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే కూడాను, మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ ఇలాంటి కండిషన్స్ ఉంటే కూడాను న్యూబార్న్లో ఇలాగా అబ్నార్మల్ మూమెంట్స్ వస్తాయి. ఇంకా మెటబాలిక్ ప్రాబ్లమ్స్లో చాలా కామన్గా వచ్చేది ఏంటి అంటే షుగర్, హైపోగ్లైసీమియా అని అంటాం. షుగర్ తక్కువ అయిపోవడం బ్లడ్లో. అంటే బేబీ సపోజ్ మదర్ డయాబెటిక్ అనుకోండి, పుట్టిన వెంటనే బేబీకి షుగర్స్ తక్కువ అయ్యే అవకాశం ఉంది. అది తొందరగా ఐడెంటిఫై చేసి మనం ప్రాపర్గా ఫీడింగ్ ఇచ్చి ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ద్వారా కూడాను మనము గ్లూకోజ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అలాంటివి చేసామంటే ఈ హైపోగ్లైసీమియా వల్ల వచ్చే సీజర్స్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ హైపోకాల్సీమియా, ఒక్కొక్కసారి ప్రీటర్మ్ బేబీస్ కానీ అంటే నెలలు నిండకుండా పుట్టిన బేబీస్ కానీ, లేదంటే ఇన్ఫెక్షన్ ఉండే బేబీస్లో కానీ, ఇలాంటి బేబీస్లో కాల్షియం కూడా తక్కువైపోతుంది అనమాట. సో అలాంటి బేబీస్ కూడాను ఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి అంటే హైపాక్సిక్ ఇస్కీమిక్ ఎన్సెఫలోపతి అంటాము. సో డెలివరీ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది అనమాట. ప్రొలాంగ్డ్గా డెలివరీ అయినా కానీ, తర్వాత వేరే ఏ కారణం చేత అయినా కానీ ఆక్సిజన్ సప్లై తక్కువ అవ్వడం వల్ల బ్రెయిన్లో కొంత డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ డ్యామేజ్ వల్ల కూడాను బేబీస్కి సీజర్స్ వస్తాయన్నమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్. ఇంకా ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ ఏది ఉన్నా కానీ బేబీస్లో కూడా సీజర్స్ వచ్చే అవకాశం ఉంది.
అన్నది. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా తొందరగా ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేయడము అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఈ న్యూబార్న్ సీజర్స్లో కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి.